ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో దారూర్ మండల్లో నాగసాన్పల్లి చూసాము. అట్లే తరుగోపులకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించిన సందర్భంలో మధ్యవర్తులకు దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుంది అనేది మా మాజీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అన్నప్పుడు చూద్దామని వచ్చాను. కానీ నాగసాన్పల్లి వెళ్ళినప్పుడు ఊరంతా రోడ్ల పైన మక్కలు పోసుకొని 20% పంటనే తీసినామమ్మా, ఎవరు కొంటలేరు, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో రైతు అనేటోడు ఎత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చిందాక అట్లాగే పెంచుకుంటూ ఉంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు, దాని మీద జీవనాధారం వాళ్ళ కుటుంబాన్ని దాని మీద బతికించుకుంటుంటారు. కాబట్టి రైతు అనేవాడు ఎంత కష్టం వచ్చినా ఆ పంటను కాపాడుకుంటూ మంచి లాభం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తాను నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలికి వదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు. ఇందాక మన మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు మేము ఇందాక చూసి వచ్చినాం, పక్కనే నాసన్పల్లి చూసి వచ్చినాము, ఇప్పుడేమో తరిగోపులలో ఉన్నాం. మక్కలు కోస్తున్నారు, ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున పోయి దాదాపు నెల క్రితమే కలెక్టరేట్ ఆఫీస్ లోపల రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నెల రోజులైంది. తర్వాత రైతులు స్వచ్ఛందంగా పోయి వాళ్ళ గోడు కూడా విన్నవించుకున్నారు కలెక్టర్ గారి దగ్గర. తర్వాత నేను కూడా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడిన, పర్సనల్గా నేను మాట్లాడి దాదాపు 15 రోజులు అవుతుంది నేను మాట్లాడి కూడా. కానీ ఇప్పటి వరకు కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ లేకపోతే కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ గ్రామాలను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఊళ్ళోకి పోతే మామూలు బైక్ తీసుకొని పోవాలంటే స్కిడ్ అయి కింద పడేటట్టు ఉన్నారు. మొత్తం రోడ్డు మొత్తం ఇప్పుడు మేము డ్రోన్ కెమెరా తోటి మొత్తం తీసినాము.